మన సొసైటీ ఏంటి? ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీ. ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీ దేని ద్వారా కంట్రోల్ చేయబడుతుందో తెలుసా మీకు? మీడియా ద్వారానే. మీ ఫ్రీక్వెన్సీ మొత్తం మీడియా ద్వారానే కంట్రోల్ చేయబడుతుంది. ఎందుకంటే మీరు మీడియానే నమ్ముతారు, ఇంకేదేన్ని నమ్మరు. ఒక్కొక్కసారి మీరు కళ్ళతో చూసింది కూడా నమ్మరు, కానీ నలుగురు చెప్తే చాలు టీవీలో దాన్ని నమ్మేస్తారు. అది మీ పరిస్థితి. ఎవరో ధ్యాన అనుభవాలు చెప్తూ ఉంటారు, అబ్బా నాకు విష్ణుమూర్తి కనిపించాడు, నాకు రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు, నేను ధ్యానంలోకి వచ్చాక మొత్తం నా జీవితం మారిపోయిందని చెప్తాడు. కానీ మీరు ఈ మీడియాలోకి ఎంటర్ అవ్వటం వల్ల, న్యూస్ చూడటం వల్ల, ఇవన్నీ కాదు కష్టపడి పనిచేయాలా, ఖాళీ కూర్చుంటే వస్తాయి అన్ని మీ దగ్గరికి అనే ఆలోచనలకి మిమ్మల్ని తీసుకెళ్లేలా ప్రభావితం చేయబడి ఉంటుంది. దీన్నే ఫ్రీక్వెన్సీ కంట్రోల్ సొసైటీ అంటారు. అయితే ఈ కంట్రోలింగ్కి మొదట్లో చలనచిత్రాలు బాగా ఉపయోగపడ్డాయి. ఎందుకంటే మూడవ పరిధి అనేది చాలా లోయెస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి పరిధి. ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత తక్కువగా ఉంటుందంటే ఇక్కడ టెక్నాలజీ కూడా అంతే తక్కువగా ఉంటుంది. మీరు అనుకునే ఈ టీవీ, మీరు అనుకునే ఈ సౌండ్ బార్లు, మీరు అనుకునే ఈ బయట బాహ్య ప్రపంచంలో మీడియా, ప్రింటింగ్ టెక్నాలజీ ఏదైనా కానీ అవన్నీ కూడా చాలా ఓల్డ్ టెక్నాలజీస్. ఒక రకంగా చెప్పాలంటే అవేం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితే కాదు, కానీ అదే మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఈ ప్రపంచంలో ఉంది. ఎందుకంటే ఓల్డెస్ట్. ఇక్కడ మీ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే టెక్నాలజీ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఎందుకని తక్కువగా ఉంటుంది మీ దగ్గర? ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక బలమైన రీజన్ ఉంటుంది. అదేంటంటే మీకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇస్తే అది మీ పతనానికే వాడతారు 100%. మళ్ళీ అట్ ద సేమ్ టైం అతని ఫ్రీక్వెన్సీని లోనే ఉంచే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారనుకో, వాడి దగ్గర సఫిషియంట్ టైం ఉంది. ఎందుకంటే అన్ని బట్టలు కూడా మిషనే ఉతుకుతోంది, అన్ని పనులు అవే చేస్తున్నాయి, ఇంకా మెషిన్స్ అన్నీ వచ్చేసాయి, ఫ్రిడ్జ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి, ఎవ్రీథింగ్. ఇంక ఇప్పుడు ఏం చేయక్కర్లా, ఇంకా పని మనుషులు కూడా పెట్టుకుంటున్నారు. అయితే ఈ ఖాళీ సమయాన్ని మీరు మీ ఆత్మ ఎదుగుదలకు ఉపయోగించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ సొసైటీని కంట్రోల్లో పెట్టాలి ఎప్పటికప్పుడు. అంటే మనుషులందరూ ఎవరైతే ఉన్నారో కొంచెం ఏమాత్రం ఖాళీ దొరికినా వాడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మందే. సడన్గా లోపలికి వెళ్తే ఆత్మశక్తి గురించి తెలిసిపోతుంది వాళ్ళకి. మీ లోపల హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందని, అది మీ లోపలే ఉందని, అనంతమైన జ్ఞానం మీ లోపలే ఉందని, మీరు జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలు మీరు ఈ బాహ్య ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయి మీ లోపల ఉన్న హై ఫ్రీక్వెన్సీ జోన్లోకి మీరు వెళ్ళిపోతారు అన్న విషయం మీకు తెలియకుండా ఉండాలంటే చలనచిత్ర పరిశ్రమ ప్రారంభమైంది. అందుకే చూడండి, అందులో దేవుడి సినిమాలు, ఒక వ్యక్తి దేవుడిగా ఎలా మారాడు అన్నది చూపించారు. అందులో మరి ఎంతో మంది యోగులు హిమాలయాలకు వెళ్ళిన తర్వాత అతను ఎలాంటి అనుభవాలు పొందుతూ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి గొప్ప గొప్ప గురువులు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఈ విషయాల పట్ల వాళ్ళు సీరియల్స్ తీయచ్చు, సినిమాలు తీయచ్చు, కానీ తీయరు. మీరు దైవత్వాన్ని పునఃప్రాప్తించుకునే విధంగా మీ లోపలే ఏ విధంగా అయితే హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఉంది అనేటట్టుగా ఒక సీరియల్ తీయచ్చు. అహం బ్రహ్మాస్మి అనే సీరియల్ తీయచ్చు, నేనే దైవం అనే సీరియల్. పేర్లు అయితే వాడారు ఇంతకుముందు, నేనే దైవము, అహం బ్రహ్మాస్మి, కానీ అందులో ఏమీ ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, పేర్లు వాడుకుంటారు, కానీ ఇక్కడ నిజాన్ని చూపించాలి. ఇక్కడ పేరు కాదు అక్కడ మెయిన్. ఒక వ్యక్తి యోగిగా మారటానికి ఏం చేయాలి, ఎలా అతని లోపల ధ్యాస అనేది ఉపయోగపడుతుంది ఎదగటానికి, సృష్టి రహస్యాలన్నిటినీ సినిమాలు తీయాలి. కానీ అట్లా చేస్తున్నారా? ఇప్పుడు వచ్చే ఏ సినిమా అయినా చూడండి, ఓన్లీ భౌతికత. మొత్తం ఎక్కడో క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ని మళ్ళీ రికార్డ్స్ బయటికి తీసి వాళ్ళు ఎంత భయంకరంగా క్రైమ్ చేశారనేది మళ్ళీ సినిమాలు తీసి వైలెన్స్ చూపించడమే. ఎంత ఎక్కువ రక్తం చూపిస్తే అంత. అలా అది మూవీ ఇండస్ట్రీ అంటే. ఎందుకంటే ఎక్కడ హింస ఉంటే అక్కడ భయం ఉంటుంది, ఎక్కడ భయం ఉంటే అక్కడ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మానవుడు తను ఎదురు తిరిగి మాట్లాడడు, తను ఒక బలి పశువులా ఉండిపోతాడు. ఎక్కడా ఎదురు తిరిగే ఛాన్స్ లేదు అతన్ని ఎప్పటికీ మనం కంట్రోల్లోనే పెట్టుకోవచ్చు. లైఫ్ లాంగ్ మనం ఎలా చెప్తే అలా వింటాడు. డిగ్రీ అయిపోగానే నువ్వు బీటెక్ అది జాబ్కి అప్లై చేయాల్సిందే, జాబ్ రాగానే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, ఆ తర్వాత పిల్లలు కనాల్సిందే అనే ఒక లైన్ ఉంది చూసారా?
ఆ లైన్ ప్రకారమే వెళ్తాడు. ఇక అతనికి సాహసించి ఎదురు తిరిగి నేను ఈ లైన్ని బ్రేక్ చేయదలుచుకున్నాను, నేను కదలకుండా కూర్చొని నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనే ఆలోచన అతను కలగకుండా చేస్తే చాలు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవరైనా కూర్చున్నాడు అనుకోండి, కూర్చుంటే పరివర్తన అనేది ప్రారంభం అవుతుంది. కానీ అది జరగకుండా చూసుకోవాలి మనం అన్నది ఈ భూమి యొక్క మెయిన్. మానవ జాతిని కంట్రోల్లో పెట్టుకునేటటువంటి అజ్ఞాతమైన శక్తులు ఎవరైతే ఉన్నారో, 4వ పరిధికి సంబంధించిన శక్తులు, వాళ్ళందరూ ఈ పరిధిలో అయితే ఉండరు. మీరు చూడరు మీరు వాళ్ళని. యాక్చువల్లీ మీరు సో కాల్డ్ ఎవరైతే ఈవెన్ పొలిటీషియన్స్ అయినా ఎవరైనా, మీరు బయట సో కాల్డ్ వ్యక్తులు వల్ల అసలు ఈ దేశం ఇలా అయిపోతుందని మీరు ఒకవేళ భ్రమపడ్డా కానీ అదంతా నిజం కాదు అసలు యాక్చువల్లీ. కానీ అవన్నీ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏది జరిగినా గుర్తుపెట్టుకోండి, అది మీ ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయబట్టడం ద్వారానే. మీ జీవితము యాజ్ ఇట్ ఈస్గా మీ ఫ్రీక్వెన్సీ రిఫ్లెక్షన్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ ఈ విషయం మీకు ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, బయట ఎక్కడ పుస్తకాల్లో కానీ ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఫ్రీక్వెన్సీయే డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ గురించి మీకు తెలిస్తే ఆ ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ జీవితాలు మారిపోతాయి. అది మారిపోయాయంటే మీరు ఇండిపెండెంట్ అయిపోతారు. ఇండిపెండెంట్ అయ్యారంటే ఒంటరిగా అయిపోయి ఇండిపెండెంట్గా వన్ మ్యాన్ ఆర్మీ లాగా తయారవుతారు మీరు. ఎందుకంటే మీ వాస్తవాన్ని మీరొక్కరే సృష్టించుకుంటూ ఉంటారు మీకు నచ్చినట్టుగా. ఇక మీరు ఏ ప్రభుత్వాల మీద, గురువుల మీద, పరిస్థితుల మీద, భగవంతుళ్ళ మీద, గుళ్ళ మీద, గోపురాల మీద, దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మీకు అర్థమైపోతుంది ఫ్రీక్వెన్సీని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టే నేను ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నా. ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది, నేను పరుగులు పెడుతున్నా స్పెషలిస్ట్ ఎవరు అని. ఎందుకంటే నా ఫ్రీక్వెన్సీ వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కనుకే నేను నా సమస్యకి పరిష్కారం ఎప్పుడు బాహ్యంలోనే వెతుకుతాను, అంతే. ఇంకా నాకు వేరే థాట్ కూడా రాదు. ఎవరైనా చెప్పినా కానీ ఇవన్నీ నాకు చెప్పద్దు నువ్వు. నాకు ఇమ్మీడియట్ రిజల్ట్ కావాలి. ఇంగ్లీష్ మెడిసినే వాడతా, అది కూడా నాకు ఇవాళ మందులు వేసుకుంటే రేపటికల్లా తగ్గిపోవాలి. ఇది మెంటాలిటీ అనమాట. ఎస్కేపింగ్ మెంటాలిటీ అంటారు దీన్ని. కానీ మీ లోపలికి వెళ్తే మీ సోల్ ఎనర్జీ మీ బాడీని హీల్ చేస్తుంది. ఎందుకంటే మీ సోల్ ఎనర్జీని మీ బాడీ మోస్తుంది లిటరల్గా. ఇది ఒక తొడుగు మాత్రమే. దీని లోపల ఏముంది? మీ సోల్ ఎనర్జీ ఉంది. సోల్ ఎనర్జీకి ఏముంది? సోల్ ఎనర్జీలో హీలింగ్ ప్రాపర్టీసే ఉన్నాయి. నీ బాడీని ఎలా డిజైన్ చేయాలి, ఎలా దీన్ని సరి అయిన మార్గంలో నడిపించాలి, అందులో ఉండే హార్ట్ ఎలా కొట్టుకోవాలి, లోపల ఉన్న కాలేయం సిస్టమేటిక్ ఎలా పనిచేయాలి, ఇవన్నీ బ్లూ ప్రింట్ అంతా మీ లోపలే ఉంటుంది. దానికి ఆ ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ సోల్ ఎనర్జీ ఏదైతే ఉందో, అది దాన్ని సవ్యంగా నడిపించగలదు మీ బాడీ. శరీరం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది. ఎందుకంటే అది నిరంతరం తనని తాను పునర్నిర్మించుకుంటూ ఉంటుంది. మీరు దాని జోలికి వెళ్ళకపోతే అది నిరంతరం తనని తాను పునర్నిర్మించుకుంటుంది. రీజనరేషన్ జరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మీ బాడీ లోపల ఏవైతే సెల్స్ ఉన్నాయో అవి చనిపోతుంటాయి, పుడుతుంటాయి, చనిపోతుంటాయి అని మీకు ఆల్రెడీ మీ సైన్స్ ఏదైతే ఉందో అది మీకు తెలియజేస్తూనే ఉంది. బోల్డ్ కొన్ని లక్షల మరి సెల్స్ పుడుతుంటాయి, కొన్ని లక్షల సెల్స్ చనిపోతూ ఉంటాయి, ఇవన్నీ విన్నాం. అంటే ఏంటి? ఒక నిరంతర మార్పుకి గురవుతూనే ఉంది. కానీ ఇక్కడ మీరు దాన్ని డిస్టర్బ్ చేయాలంటే మీ దగ్గర ఏకైక ఆప్షన్ ఏంటంటే, మీ ఫ్రీక్వెన్సీ కనుక లోయెస్ట్లో ఉంటే. అది మీ ఫ్రీక్వెన్సీ లోయెస్ట్లో ఉండదు ఎప్పుడు మీ బాడీ. ఎందుకంటే మీ బాడీ లోపల హై ఉంటుంది ఫ్రీక్వెన్సీ. మీరు గనక ఏమీ ఆలోచించకుండా మనసు శూన్య స్థితిలో గనక ఉంటే, మీ సోల్ ఫ్రీక్వెన్సీకి మీ బాడీ అలైన్ అయిపోయి మీరు ఎప్పుడు యవ్వనంతో ఉంటారు. కానీ మధ్యలో ఈ కంట్రోలర్స్ అనేవాళ్ళు వచ్చారు. దీనికి గల కారణం ఈ గ్రహమే ఆల్రెడీ కబ్జా చేయబడింది ఒకప్పుడు. అప్పటి నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన 12,500 సంవత్సరాల్లో ఈ భూమి చాలా కోల్పోయింది. 3వ పరిధిని ప్రాప్తించుకుంది. ఇక్కడ ఈ 3వ పరిధి ఎప్పటి నుంచి ఉంది? గడిచిన 12,000 సంవత్సరాలుగా మాత్రమే 3వ పరిధి. అంతకుముందు 5వ పరిధిలోనే ఉండేది ఈ గ్రహం. ఈ 12,000 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్నప్పుడు, ఈ 12,000 సంవత్సరాల్లోనే కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఈ భూమి 3వ పరిధిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే దీన్ని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారో
వాళ్ళు ఈ గడిచిన ఈ 12,000 సంవత్సరాల్లో మూడవ పరిధిని చాలా డెవలప్ చేశారు. సో ఈ 12,500 సంవత్సరాల్లోనే మొత్తం ఈ మూడవ పరిధి తిరిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ అయింది. సో అది టెంపరరీగా మాత్రమే క్రియేట్ చేయబడింది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ టెంపరరీ. మనుషుల్ని ఒక కంట్రోల్లో పెట్టుకొని మనము మన ఆధీనంలోనే ఉంచుకుంటే ఈ గ్రహం ఎప్పటికీ ఒక ఫుడ్ ప్రొడ్యూసర్గా ఉంటుంది. అంటే చీకటి శక్తులకి ఆహారం ఏంటంటే డార్క్ ఎనర్జీస్. అంటే మీరు ఈర్ష్యతో ఉన్నా, లేకపోతే బాధలో ఉన్నా, భయంలో ఉన్నా, దానికి సంబంధించిన ఎనర్జీని మీరు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏదైనా ఫార్ములా ఒకటే, అది రాయి అయినా, జంతువు అయినా, మొక్క అయినా, మీరు స్వీకరించడం, ప్రసారం చేయడం అయితే కామన్. అయితే జంతు జాతి వరకు అవి స్వేచ్ఛగానే ఉంటాయి. కానీ మానవ జాతికి వచ్చేసరికి మనుషులు స్వేచ్ఛని కోల్పోతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే వాళ్ళు ఈ సినీ పరిశ్రమ ద్వారా ఏం జరుగుతుంది, వాళ్ళని ఒక దగ్గర వాళ్ళ ఆలోచనలని వాళ్ళు కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది. అంటే వాడు ఎలా ఆలోచించాలో సినిమాల్లో చూసి అలాగే ఆలోచించడం మొదలు పెడతాడు. మీ ఆలోచనే మీ ఫ్రీక్వెన్సీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు బయట నుంచి మీకు ఎప్పుడు ఇలాంటి ట్రైనింగ్ అందుతూ ఉంటుంది, సినిమాల రూపంలో, మీడియాల రూపంలో, ఏ రూపంలో అయినా అందుతూనే ఉంటుంది. బాహ్య ప్రపంచంలో మనుషుల రూపంలో. చాలా మంది మనుషులు అసలు నిజమైన మనుషులు కాదు. వాళ్ళందరూ చీకటి శక్తుల ద్వారా ఈ భూమి మీద ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు. వాళ్ళలో కొంతమందికి సోల్ కూడా ఉండదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది బాలాత్మలు ఉంటారు, కొంతమంది సోల్ లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు అసలు లేరు. ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి ఈ భూమి మీద. కానీ మీ అందరికీ అనిపిస్తుంది ఇక్కడంతా జనాభాతో నిండిపోయి ఉందని అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ కేవలం ఎంతమంది? ప్రతి 5గురిలో మీకు ఒకడే నిజమైన మనిషిగా ఉంటాడు, మిగతా వాళ్ళందరూ నిజమైన మనుషులు కాదు. అందుకే మీరు ఎంత అరిచి గీపెట్టినా ఎవడు ధ్యానం చేయడానికి రెడీగా ఎందుకు ఉండడు? ఇంత సింపుల్ విషయం కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే విపరీతమైన కాంతి లోపలికి వచ్చి మీ జీవితాలే మారిపోతాయి, నువ్వే దేవుడని మీరు తెలిసిపోతారు అనే సింపుల్ విషయాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు జనం. ఎందుకని మన ఇళ్లలోనే జనాలు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ డబ్బు వెనకాల పరిగెడుతూనే ఉన్నారు. కనీసం ఒక 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోవాలని ఎవరు అనుకోవట్లేదు. అలాంటి జీవితాలను మీరు, ఎందుకంటే మీరు ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీలోనే ఉన్నారు. మీరు అంతకు మించి మీరు ఇంకేం చేయలేరు. కానీ ఇప్పుడు జరుగుతుంది, ఎందుకంటే అది 2nd జనరేషన్ వరకే నడిచింది, కానీ 3rd జనరేషన్ నుంచి మొత్తం మారిపోతుంది పిక్చర్. ఇప్పుడు మనం ఈ క్లాసులన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఈ ధ్యానం ఎందుకు విపరీతంగా అందుబాటులోకి వస్తుంది? ఎందుకు జనాలకి ఇప్పుడు నిజంగా ధ్యానం అంటే ఏంటి, దాని ద్వారా ఏం జరుగుతుంది, మన భవిష్యత్తుని మనం ఎలా కంట్రోల్లోకి తీసేసుకోవచ్చు, ఎలా మనం మన సోల్ పవర్తో మనకు కావాల్సినట్లు మన ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు అనేది మీకు క్రమంగా ఈ విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ తెలియజేయబడుతున్నప్పుడు మీరు దీన్ని నమ్మాలంటే ఒక పట్టాన నమ్మలేరు. ఎందుకంటే ఇవి మీ నమ్మక వ్యవస్థ. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఒక సొసైటీలో ఉద్యోగ వ్యాపారాలు, డబ్బు, హోదాలకు సంబంధించిన సొసైటీలో పెరిగిన మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ అసలు ఈ సొసైటీ లేదు, ఈ హోదా లేదు, ఏమీ లేదు, అందరూ నిన్ను వాడుకోవటానికి మాత్రమే ఉన్నారు తప్ప ఇక్కడ కేవలం నీకు మంచి జరగాలి, నువ్వు దైవత్వాన్ని ప్రాప్తించుకోవాలి అని కోరుకునేవాడు ఎవడు లేడు, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ అన్న విషయం మీకు అర్థమైంది. ఈవెన్ నువ్వు ఆధ్యాత్మిక సొసైటీలోకి వచ్చిన తర్వాత కూడా అందరూ ఒకరినొకడు వాడుకుందామని చూస్తారు. నిన్ను వాడుకోకుండా ఎవరై ఉంటారయ్యా అంటే కళ్ళు మూసుకొని నువ్వు కూర్చున్నప్పుడు నీ సోల్ మాత్రమే తన సర్వస్వాన్ని నీకు ధారపోస్తుంది, నేను వాడదు. మీ ఆత్మశక్తి మొత్తం మీ శరీరానికి ధారపోస్తుంది మీ పూర్ణాత్మ. ఎందుకంటే దానికి వారసుడు మీ పక్కింటోడు కాదు కదా, దానికి వారసుడు మీరే కదా. మీ పక్కింటోడికి మళ్ళీ వేరే పూర్ణాత్మ ఉంది కదా, దానిలో ఆయన లోపల ఆయన సోల్ ఉంది, ఆయన దాని నుంచి తీసుకోవాలి. కానీ మీరందరూ కలిసి సొసైటీ నుంచి తీసుకుంటున్నారు. అంటే తీసుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ అక్కడ మీరు సొసైటీకి ధారపోస్తున్నారు. మీరు ఒక గంట మొబైల్ పట్టుకున్నారంటే మీరు ధారపోసారు అంతే, మీ ఎనర్జీని మీ కళ్ళ ద్వారా. మీరు మీ కళ్ళ ద్వారానే స్వీకరించగలరు కాంతిని, మీ కళ్ళ ద్వారా ప్రసారం చేయగలరు. కానీ అవే కళ్ళతో మీరు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు, టీవీలకు అడిక్ట్ అవుతున్నారు, మూవీస్కి అడిక్ట్ అవుతున్నారు. ఇవన్నిటినీ ఆపేయాలి అని అనుకున్న రోజున మీ జీవితం మారిపోతుంది ఆన్ ద స్పాట్. మీరు విపස්සన అని ఒక దగ్గర నేర్పిస్తారు మీకు ధ్యానం. ఒక సంస్థ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, 100 గంటలు మీ చేత ధ్యానం చేపిస్తారు. 100 గంటలు. ఈ 100 గంటల్లో ఏం చేస్తున్నారు వాళ్ళు? నీ దగ్గర మొబైల్ లాక్కుంటున్నారు, నీకు అసలు ఏమీ అందకుండా మీరు 3 పూట్ల భోజనం అయితే పెడుతున్నారు, మీకు ఒక రూమ్లో పంపించేస్తున్నారు, డైలీ 10 అవర్స్ నీ చేత మెడిటేషన్ చేపిస్తున్నారు.
100 అవర్స్ ప్యాకేజ్. అట్లా నీకు ఒక పరివర్తన రావడం కోసం అలా కొన్ని సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ కంపల్సరీగా మీరున్న పరిస్థితుల్లో అయితే కొన్నాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే. నేనైనా ఒకప్పుడు 10 రోజులు కదలకుండా కళ్ళు మూసుకొని నన్ను నేను తెలుసుకోవాల్సిన పరిస్థితి నాకు కూడా వచ్చింది. నేను ధ్యానం మొదలుపెట్టిన మరుక్షణం వితిన్ 3 డేస్లోనే 10 డేస్ కూర్చున్నా. మొదట్లో కదలకుండా 24 అవర్స్ ఫుడ్ తీసుకుంటున్నా, కానీ కళ్ళు తెరవట్లే. కళ్ళు తెరిస్తే ఓన్లీ ఫుడ్ తీసుకోవడం, ఆ 10-15 నిమిషాలు కూడా ధ్యాస అంతా ధ్యానం మీదే ఉండేది. టకటకా తినేసి మళ్ళీ వచ్చి కళ్ళు మూసుకొని కూర్చోడానికి. అంటే ఏంటి, మనం ఎంత బలంగా కూరుకుపోయామంటే ఇందులోంచి బయటికి రావడానికి ముందు మనకి అర్జెంటుగా ఒక బ్రేక్ కావాలి. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటి నుంచి బ్రేక్ కావాలి. ప్రతి దాని నుంచి ఏ టెక్నాలజీ అయితే మన ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేస్తుందో ఆ కంట్రోలింగ్ లోంచి బయటపడటానికి కొన్నాళ్ళు వీ నీడ్ ఎ బ్రేక్. మనకి బ్రేక్ కావాలి, కానీ మనందరం మళ్ళీ కొడైకెనాలో, మళ్ళీ ఊటీయో, లేకపోతే నైనిటాలో పోతాం బ్రేక్ అని. అది బ్రేక్ కాదేం కాదు, బ్రేక్ అనుకుంటారు అంతే. మీరు కొంతమంది స్పిరిచువల్గా నాకు బ్రేక్ కావాలని చెప్పేసి కాశీ పోతారు, లేకపోతే కేదార్నాథ్ పోతారు, ఇవన్నీ పోతారు, దర్శనం చేసుకొని వస్తారు. కానీ వాళ్ళందరూ ఆ ప్రయాణంలో పడ్డ అలసట గురించే మాట్లాడుకుంటారు తప్ప వాళ్ళు ఏ అనుభూతి పొందారు అన్నది అక్కడ ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా వాళ్ళు కూర్చుంది. అక్కడ కేదార్నాథ్లో మీరు ఒక 8 గంటలు ధ్యానం చేశారా శివుడి ఆలయం ముందు? అప్పుడు కదా మీరు ఏం అనుభూతి చెందారు శివుడి నుంచి ఏ ఎనర్జీ మీ లోపలికి ప్రసరించింది. అంత హై ఆల్టిట్యూడ్లోకి మీరు వెళ్ళి కూడా మీరు హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్కి ఎందుకు వెళ్తారు? గుడి గోపురాల్లో లైన్లో నిలబడటానికని కాదు, హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి. ఆ హై ఫ్రీక్వెన్సీలో మీరు కదలకుండా కూర్చుంటే కదా తొందరగా థాట్లెస్ స్టేట్కి వెళ్తారు. అప్పుడు కదా మీకు ఆ హయ్యర్ ఎనర్జీస్ మీ బాడీలోకి వచ్చి మీ లోపల ఒక పరివర్తన అనేది ప్రారంభం అవుతుంది. ఇవన్నీ మీకు ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీలో మీరు ఒక యంత్రాల్లాగా రిజర్వేషన్లు చేయించుకొని వెళ్ళిపోతుంటారు అంతే. దానికి మీరు భక్తి అని పేరు పెడతారు, కానీ భక్తి యోగం అంటే ఏంటో మీకు తెలియదు అసలు. నిజానికి భక్తి అంటే ఒక వ్యక్తిని నువ్వు సరెండర్ అయిపోవటం కంప్లీట్గా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కొలిచావంటే ఇంకా మీకు ఆయనే మీ జీవితం అయిపోవాలి. 24 గంటలు అదే ధ్యాసలో ఉండాలి. దాన్ని భక్తి యోగం అంటారు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, రిజర్వేషన్ దొరికినప్పుడు, సెలవు దొరికినప్పుడు వెళ్ళి లైన్లో నిలబడి లాస్ట్గా ఒక విగ్రహం చూడటానికి మీరు దండం పెట్టుకోవడానికి జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ దర్శనానికి మీరు పరవశించిపోతారు. ఎందుకంటే మీరు అలా ట్రైనింగ్ ఇవ్వబడ్డారు. మీకు యాక్చువల్లీ మీ లోపల అంతకంటే గొప్ప గొప్ప అనుభూతులు మీరు ఇంట్లో కదలకుండా కూర్చున్నప్పుడు, దివ్యానుభూతులు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి బంగారపు రంగు కాంతుల్లో మీకు నిమిషం కాదు, ఒక అరగంట మీరు అతనితో స్పెండ్ కూడా చేయొచ్చు. అలాంటి అనుభవాలు చాలా మందికి ఉన్నాయి పిరమిడ్ సొసైటీ. దేవుళ్లతో మాట్లాడిన అనుభవాలు, సంచరించిన అనుభవాలు, వాళ్ళ నుంచి సందేశాలు తీసుకున్న అనుభవాలు, వాళ్ళతో గడిపిన అనుభవాలు, ఇవన్నీ ఉన్నాయి. అంటే అవన్నీ సాధ్యాలే. కానీ ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీలో ఏం జరుగుతుంది? మీ ఆలోచనలు కంట్రోల్ చేయబడుతున్నాయి, మీరు కంట్రోల్ చేయబడుతున్నారు. మీరు ఏది చూడాలి, ఎంతవరకు అర్థం చేసుకోవాలి, మీరు ఒకదాన్ని చూస్తారు, చూడంగానే మీరు ఎంతవరకు అర్థం చేసుకోవాలి దాన్ని అన్నది కూడా సొసైటీయే డిసైడ్ చేస్తుంది. అంతకు మించి నువ్వు అర్థం చేసుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే నీ మైండ్లో అన్ని వ్యవహారాలు ఉన్నప్పుడు నువ్వు ఇంకేం చేయలేవు. అందుకే ఈ ప్రపంచం ఎప్పుడు మిమ్మల్ని బిజీగా ఉండండి. ఎప్పుడు 1,00,000 విషయాలు నేర్చుకోండి, ఎప్పుడు కొత్త విషయాలు. ఇప్పుడంతా AI నేర్చుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రపంచం అంతా అని చెప్పేస్తూ ఉంటారు మీకు. కానీ అసలు ఈ ఆర్టిఫిషియల్ అన్న దాంట్లోనే ఉంది అసలు మొత్తం. అది ఆర్టిఫిషియల్ అని మీకు చెప్తూనే ఉన్నాడు ఒక పక్కన. అసలు ఒరిజినల్ ఇంటెలిజెన్స్ అనేది మీలో ఉంది, ఓఐ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కావాలండి మీకు? ఒరిజినల్ ఇంటెలిజెన్స్ పెంచుకొని నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకుంటూ ఆనందంగా జీవిస్తారా? ప్రతి క్షణం ఒక హై ఫ్రీక్వెన్సీలో ఉంటూ ఆ ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీ నుంచి పక్కకు వచ్చి మీ జీవితానికి మీరే బాధ్యత వహిస్తారా? స్వబాధ్యత స్వీకారం. ఎక్కడైనా స్వబాధ్యత అంటే ఏంటో తెలుసా? అన్ని చోట్ల తప్పు నాదే అని మీరు అంగీకరించడం. వాడి వల్ల ఇట్లా జరిగింది, దీనివల్ల అట్లా జరిగింది, ఆ రోజు ఆ పరిస్థితి అట్లా జరగకపోతే నేను ఇట్లుండేవాడిని కాదు. మనుషుల్ని, పరిస్థితుల్ని, దేవుళ్ళని, విగ్రహాలని ఎన్నిసార్లు ఇట్లా బ్లేమ్ చేస్తారు మీరు? అంటే స్వబాధ్యత అంటే మీరు మీ ఫ్రీక్వెన్సీ మీ చేతిలోనే ఉంది, కానీ మీరే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉండి జనాల్ని బ్లేమ్ చేస్తున్నారు అంతే, అంత మించి ఇంకేం లేదు. స్వబాధ్యత స్వీకారమే ఎసెన్షియల్.
మీరు ఎదగాలంటే మిమ్మల్ని అంగీకరించండి. తప్పు నాదే, తప్పు నాదే. ప్రతిసారి వేలు మీ వైపే చూపిస్తూ ఉండాలి. మీరు మీదే తప్పు, మీది మాత్రమే తప్పు. ఇంక అసలు ఎవ్వరిది తప్పు కాదు. అందరూ కరెక్ట్గానే ఉన్నారు. మనం కరెక్ట్గా లేం కాబట్టే సరికాని పరిస్థితులు, సరికాని వ్యక్తులు, సరికాని జీవితం మన జీవితంలో ఉంది. మీరు నిజంగా సరికాని జీవితంలో ఉన్నారు, మీరు బాధల్లో ఉన్నారు అంటే కారణం మీరే. 100% మీరే. దీనికి ఎవరిని బాధ్యత చేయకండి. ఎవరు దీనికి బాధ్యులు కాదు, మీరే ఉన్నారు. మీరు ధ్యానం చేసుకొని మీరు బయటపడచ్చు. ఇక్కడ ఆచరణ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. గడిచిన 20 ఏళ్లుగా నేను గమనిస్తున్నా ఇక్కడ. మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా మీరు ఎన్ని ధ్యాన ప్రచారాలు చేసినా, మీరు ఎన్ని ప్రోగ్రాములు చేసినా, మీరు ఏం చేసినా, ఏ ఛానల్స్ పెట్టుకున్నా, బయట వర్క్ చేసినా, ఏం చేసినా అసలు లోపల పరివర్తన ఏది? ఆ పరివర్తన లేకుండా మీరు ఏం ప్రసారం చేస్తారు? నీ నుంచి కాంతి ప్రసారాలు. మీరు ఓన్లీ బయట ఏదో 4 పాంప్లెట్లు పంచి బయట వర్క్ చేసి నేను సేవ చేసేస్తున్నా, నేను 4 పుస్తకాలు చదవగానే క్లాసులు చెప్పేస్తున్నా అని అనుకుంటే ఎట్లా? అది కాదు, ముందు నీలో అసలు పరివర్తన వచ్చిందా? నువ్వు ఎంతవరకు నీ విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు? మీరు స్వబాధ్యత తీసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి అంటే ముందు మిమ్మల్ని మీరు స్వబాధ్యత తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? ప్రేమించుకోవడం అంటే ఏంటి? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే. మీరంటే మీకు ఇష్టం కాబట్టి మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారు అంతే. అంతకుమించి ఇంకేం లేదు. మిమ్మల్ని ఇష్టపడితే లేదు నాకు నా ఫ్యామిలీ, నా సొసైటీ, నా పేరు ప్రతిష్టలు, నా బంధువులు అప్పుడప్పుడు నన్ను పొగుడుతూ ఉంటారు, నువ్వు బాగా డబ్బున్నవాడివి, నువ్వు చాలా మంచివాడివని, వాటికి నేను లొంగిపోవాలనుకుంటున్నాను. నేను లైఫ్ లాంగ్ వాళ్ళ జాలి దయా దాక్షిణ్యాలు, ఎవడన్నా పొగిడితే బాగుండు, వాడి కాళ్ళ దగ్గరైనా పడి ఉంటా కానీ వాడు నన్ను పొగిడితే బాగుండు అని ఎవరైతే ఎంత హయ్యర్ లెవెల్లోకి నేనేదో సాధించాలని ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళందరూ మనుషుల పాదాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అదేంటంటే ఎవడైనా నన్ను పొగుడుతాడేమో, మా పిల్లలు అమెరికాలో ఉన్నందుకు మమ్మల్ని పొగుడుతారేమో అని ఆశగా జాలిగా ఎదురు చూస్తుంటారు చూడండి అందరి కళ్ళల్లోకి. ఎవరైనా పొగిడితే బాగుండని. అలాంటి జీవితాలు మీకు వద్దు. మీరు అసలు మిమ్మల్ని మీ జోలికి రావక్కర్లేదు. ఎందుకంటే మీ సంగతి మీకే తెలియాలి. మీరు పక్కోళ్ళను ఉద్ధరించడం ద్వారా మీరు గొప్పవాళ్ళు ఎప్పటికీ అవ్వలేరు. మీ పిల్లల్ని బాగా చదివించి నేను గొప్పవాడిని అయిపోతానని అనుకోకండి. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే వాడికి పెళ్ళి అవుతుంది. ఆ తర్వాత ఎలాగో అటు సైడ్ నుంచి వచ్చే అమ్మాయి మిమ్మల్ని చూస్తుందో కూడా తెలియదు. సో కాబట్టి అసలు మీరు ఎప్పుడు పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యారంటే అందరు హ్యాండ్ ఇస్తారు, అందరూ వాడుకుంటారు అంతే, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఎంత వరకు వాళ్ళ విషయంలో వర్క్ చేస్తారు అన్నది కూడా ధర్మంలో రాసి పెట్టుంది. మీ ధర్మం ఏంటి? ఎంతవరకు మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇచ్చి మిగతా సమయం మొత్తం మీ ఆత్మ ఎదుగుదల కోసమే మీరు ఉండాలి. మొత్తం వాళ్ళ గురించే ఆలోచించి మీ జీవశక్తిని కోల్పోయి అనారోగ్యం పాలై అలా ఎప్పటికీ చేయద్దు. మీకోసం మీరు జీవించండి. ఆచరణ లేదు. నేను చెప్పేది అదే. గడిచిన 17 ఏళ్లలో నేను గమనించింది ఏంటంటే ఆచరణ శూన్యము. మీరు ఏం చేసినా బయటే చేస్తున్నారు, స్పిరిచువాలిటీ అనుకుంటూ. కానీ మీ లోపల ఏం చేస్తున్నారు? మీ నుంచి కాంతి ప్రసారం జరగాలంటే లోపల చక్రాస్ అన్ని క్లీన్ ఉండాలి కదా. మీరు స్వచ్ఛత లోపల నుంచి ఉండాలి. నేను నాది అనేది ఇంకా ఉంది మీ మైండ్లో. మీరు ఇంకా 3వ పరిధి మీద, జీవితం మీద ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి, అనుభూతులు ఉన్నాయి, వాటిని పొందుతూనే ఉన్నారు. ఎక్కడికో వెళ్ళాలి, మీకు ఇంకా ఏవో చూడాలని ఉంది ప్రదేశాలు. ఇంకా ఇవన్నీ పెట్టుకున్నాక ఇంకా మీరు మీ లోపల కాంతి ప్రసారాలు చేస్తారా? సో కాబట్టి ముందు పరివర్తన అనేది మీ లోపల రావాలి. అది రాకుండా మీరు ఏం చేసినా వేస్టే. చెయ్యండి, మీ వంతు సహాయం మీరు చెయ్యండి. క్లాసులు చేస్తానంటే చేయండి, కానీ ఇంకా మిగతా టైం ఉంది కదా, దాన్ని మీ పరివర్తనకు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అన్నది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఆచరణ లేదు, కానీ ఫైనల్గా అందరు బ్లేమ్ చేసేది మాత్రం ఒకటే. అదేంటంటే ఎంత కూర్చున్నా నాకేం కనపడదు, కూర్చుంటే రోగాలు తగ్గవు అని అనుకుంటారు. కొంతమంది కూర్చున్న తర్వాత రోగాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ లోపల పెండింగ్ ఉన్నదంతా క్లియర్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు కూర్చున్నారు అంటే సమస్యలు పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే మొత్తం క్లియర్ అయిపోతాయి. ఒకానొక దశలో వాళ్ళు ఫ్రీ అయిపోతారు. మరి రాబోయే స్వర్ణయుగంలోకి మీరందరూ ప్రవేశించాలని కోరుకుంటున్నారు. ఆ స్వర్ణయుగంలో మీరు ఉండాలంటే మీ బాడీలో ఎలాంటి టెక్నాలజీ ఉండాలి? మీ చక్రాస్ అన్ని యాక్టివేటెడ్లో ఉండాలా, లేకపోతే బ్లాక్స్తో కూడుకొని ఉండాలా, లేకపోతే కొన్ని చక్రాలు సరిగ్గా తిరగకుండా కొన్ని ఉల్టా తిరుగుకుంటా మీ మైండ్ ఇంకా నేను నా దగ్గర ఆగిపోయి ఇట్లా ఉందా? లేకపోతే స్వర్ణయుగానికి తగ్గట్టుగా మీ శరీరం ఉందా? మీ ఆలోచన విధానం ఉందా?
మీరు ఈ ప్రపంచానికి మీరు మీ పిల్లలకి ఆస్తులు ఇవ్వండి, కానీ మొత్తం వాడికే ఇచ్చి రోడ్డు మీదకి రాకండి. అట్లా కాకుండా వాళ్ళకి పిల్లలకి మీరు నాలెడ్జ్ ఇవ్వండి. అదేంటంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, ఇదే వాడికి ఇచ్చే ఆస్తిని. నువ్వు కష్టపడి నువ్వు డబ్బు సంపాదించుకుంటావా, ఉద్యోగాలు చేసుకుంటావా, దానికంటే ముందు జ్ఞానాన్ని పొందండి, తర్వాత మీరు ఉద్యోగాలు మీరు చేసుకోండి. వద్దని ఎవరు అనరు. మంచి జీవితాన్ని మీరు ఇవ్వాలంటే మీరు అమౌంట్ ఇవ్వడం కాదు వారసుడిగా వాడికి మొత్తం. నువ్వు నీ సంపదలో సగభాగం మాత్రమే వాడికి ఇవ్వాలనుకుంటే ఇచ్చి మిగతా సగం లోక కళ్యాణ కార్యక్రమాలకు వినియోగించేయండి. అంటే మన జేబులో ఉన్న డబ్బులే మన కర్మలు క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఒక్కొక్కసారి. దానివల్ల మీకు ఎంత ఈ భూమాతకి మీరు సేవ చేసినట్టు అవుతుంది. ఒక యుగంలో ఒక నవ్య యుగ ఆవిష్కరణకి మీ వంతుగా ఒక పిరమిడ్ నిర్మాణం జరిగినట్టు 10 ఏళ్లే ఉన్నది. ఈ 10 ఏళ్లలో నవ్య యుగ స్థాపన జరిగిపోతుంది. దీనికి వాటికి ఉపయోగపడేలా చూసుకోవాలి, కానీ ఆ తర్వాత ఎందుకంటే మీరు ఎలాగో వెళ్ళిపోతారు తర్వాత. ఇందులోంచి మీరు ఈ ఫ్రీక్వెన్సీలోంచి బయటికి రానంత వరకు మీరు ఎంత పెద్ద పెద్ద క్లాసులు విన్నా, ఇలాంటి క్లాసులు విన్నా, మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీలోనే మళ్ళీ దాని వెనకనికే తిరగాల్సి వస్తుంది మీకు. అందుకే మీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే దాని ప్రభావం నీ మీద పడదు.